ప్రజలు అలాగే రాష్ట్రము ప్రజానాయకులు అందరూ కూడా గొప్పైనటువంటి పరిపాలనను అందించి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పట్టి సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందాలి అని చెప్పేసినటువంటి ఆకాంక్షతో అష్టోత్తర శతనామార్చన సువర్ణ పుష్పాలతో స్వామివారికి సమర్పించడం జరిగింది. అవన్నీ కూడా భద్రాచల రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహంతో నెరవేరాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. లోపలికి వచ్చారు, ఇప్పుడే లోపలికి వచ్చారు చూడు. ఒకటే బ్యాచ్ ఉంటుంది. అదే అదే ఒకసారి చూడంటున్నా. ఉందండి, ఒక 5 నిమిషాలు ఉండండి. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రజాపాలనా విజయోత్సవాలను గౌరవ కమిషనర్ వారి ఆదేశాలను అనుసరించి నిర్వహించుకోవడం జరుగుతున్నది. డిసెంబర్ 1 నుంచి 9 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం వారు మొత్తం ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. అందులో భాగంగా నేటి రోజున గోపూజతో ఈ కార్యక్రమాలను శుభారంభం చేసుకున్నాము. స్వామివారికి సువర్ణ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన, సహస్రనామార్చన, అలాగే కళ్యాణోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నది. సాయం సమయంలో అలాగే మనకి ప్రవచనములు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు దేవస్థానం వారు చర్యలను చేపట్టారు. అంతేకాకుండా విశేషంగా వేదపారాయణలు, ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమాలు, కళ్యాణాలు, అన్నదానాలు మొత్తం ఈ 9 రోజులు కూడా విశేషంగా నిర్వహించేందుకు దేవస్థానం వారు చర్యలు చేపట్టడం జరిగింది. అటువంటి ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా భద్రాచల రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారు సుభిక్షంగా ఉండాలని, వారికి సమస్త సంక్షేమాలు అలాగే అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కలగాలనేటువంటి ఆకాంక్షతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా తమ వంతుగా పాల్గొంచుకొని ఈ కార్యక్రమాలను విజయం చేయవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జగదీష్ అని ఉంటాడు మేడం అక్కడ కళ్యాణం దగ్గర. జగదీష్ అక్కడ చెప్పాను వెళ్ళండి. మొబైల్ ఇక్కడ పెట్టేశాను.
అనుసరించి 7 నుంచి 1వ తారీఖు నుంచి ఈ నెల 9వ తారీఖు వరకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు దేవస్థానం వారు చేపట్టడం జరిగింది. ప్రజాపాలన సుపరిపాలన అందించాలని, రాష్ట్రం గొప్పమైనటువంటి అభివృద్ధి పథంలో నడవాలనేటువంటి ఆకాంక్షతో వైద్యపరమైనటువంటి కార్యక్రమాలను దేవస్థానం వారు చేపట్టారు. అందులో భాగంగా నేటి రోజున మొదటిగా గోపూజతో ఈ కార్యక్రమం శుభారంభమైంది. ఆ తర్వాత స్వామివారికి సువర్ణ పుష్పాలతో అష్టోత్తరనామార్చన, అలాగే సహస్రనామార్చన, ఆ తర్వాత కళ్యాణం మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా సాయం సమయంలో ప్రదర్శనలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చిత్రకూట మండపంలో ఆచరించడానికి దేవస్థానం చర్యలు చేపట్టింది. విశేషంగా 4వ తారీఖు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, అలాగే 9వ తారీఖు మరిన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ 9 రోజుల పాటు విశేషమైన జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని పరిస్థితిగా కోరుతూ స్వామివారి యొక్క అష్టోత్తర ప్రారంభించవలసిగా కోరుతున్నాను. ఓం భంగినే నమః, ఓం దండకారణ్య కర్తాయ నమః, ఓం అహల్యానాయ నమః, ఓం దుర్గతాయ నమః, ఓం మహత్వాయ నమః, ఓం విజయాయ నమః, ఓం యత్ప్రభాయ నమః, ఓం విదారితాయ నమః, ఓం జగత్ప్రభే నమః, ఓం ఉత్తమాయ సంఘాతే నమః, ఓం ఉత్తరగోడ సమాశ్రయాయ నమః, ఓం జగత్ప్రాణవరాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం సర్వదేవాయ దేవాయ నమః, ఓం కృతమాయ నమః, ఓం మాయా